హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సిక్స్ ఆఫ్ వాండ్స్. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్. సో జస్ట్ టేక్ వాట్ రెజొనేట్స్. సో స్టార్టింగ్ కార్డ్ మనకి 5 ఆఫ్ కప్స్. సో కార్డ్స్ చూస్తే మీ పర్సన్ ఎనర్జీస్ ఇక్కడ ఎలా ఉన్నాయంటే, ప్రజెంట్ దే ఆర్ వెరీ సాడ్ అండ్ అలోన్. ఈ పర్సన్ చాలా సాడ్గా, ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. అండ్ ఈ పర్సన్ అందరికీ హ్యాపీగా ఉన్నట్టు ప్రిటెండ్ చేస్తున్నారు. అంటే అందరూ నమ్మే విధంగా మాట్లాడుతున్నారు. తను హ్యాపీగా ఉన్నట్టు అందరికీ చెప్పడం, తన ఫ్యామిలీతో కలిసి ఎక్కడికో ప్లేసెస్ విజిట్ చేసాము, ఇలా ట్రిప్ వేసుకున్నాం మేము, అలా చెప్పడం, ఇదంతా చెయ్యడం. ఇవంతా చెప్పడం ఎందుకు అని అంటే, ఈ పర్సన్ సాడ్గా ఉన్నట్టు ఎవరికి తెలియకూడదు, ఎస్పెషల్లీ మీకు. ఆ వల్నరబిలిటీ ఈ పర్సన్కి లేదు టువర్డ్స్ యూ ఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఆ పర్సన్, మీ పర్సన్ వల్నరబుల్గా లేరు రిగార్డింగ్ యూ అని ఈ పర్సన్ ప్రూవ్ చేసే విధంగా బిహేవ్ చేస్తూ ఉంటారు. కానీ అసలు విషయం ఏంటి అంటే, ఈ పర్సన్ చాలా లోన్లీ ఫీల్ అవుతున్నారు. అండ్ ఈ పర్సన్ లైఫ్లో ఏది కూడా సక్సెస్ అవ్వడం లేదు అనే బాధ ఎక్కువ ఉంది ఈ పర్సన్ లైఫ్లో. బట్ ఇక్కడ ఈ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ బట్ డివోర్స్డ్ ఆర్ నాట్ మ్యారీడ్, సింగిల్. మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్ అనేది పక్కన పెడితే ఈ పర్సన్ సింగిల్ ఉన్నారు ప్రజెంట్. బట్ ఎందుకు ఈ పర్సన్ హ్యాపీగా ఉన్నట్టు ఎందుకు ప్రిటెండ్ చేస్తున్నారు, అందరి దగ్గర ఎందుకు అలా ఒక ఫేక్ స్మైల్తో అందరికీ ఎందుకు కనిపిస్తున్నారంటే, ఈ పర్సన్ ఏదైతే అనుకున్నారో అది జరగలేదు. అది జరగకపోగా ఈ పర్సన్కి చాలా లాస్ అనేది వచ్చింది. సో ఇదంతా అందరికీ చెప్తే ఏమంటారంటే, అసలు అందరూ చెప్పేది మీరు విన్నారు కాబట్టే మీరు ఇలా లాస్లోకి వెళ్ళిపోయారు ఇప్పుడు, ఆర్ మీకు ఎవరో ప్రాపర్ గైడెన్స్ ఇవ్వలేదు, ఆర్ మీ బిహేవియర్ బాగాలేదేమో అందుకే ఇలా జరిగింది, ఇలా మాట్లాడతారు అందరూ. కాబట్టి అవన్నీ వినడం ఈ పర్సన్కి ఇష్టం లేదు. సో వై నాట్ ఒక అబద్ధంతో ఇవన్నీ కవర్ చేసేద్దాం అని ఈ పర్సన్ హ్యాపీగానే ఉన్నారు తన లైఫ్లో అన్నట్టుగా అందరినీ నమ్మిస్తున్నారు. బట్ డీప్ డౌన్ ఇన్ దేర్ హార్ట్ దే ఆర్ లాంగింగ్ ఫర్ యూ. ఈ పర్సన్ చాలా ఆలోచిస్తున్నారు మీకోసం, మీ రిలేషన్షిప్ కోసం చాలా ఆలోచిస్తున్నారు. అండ్ ఈ పర్సన్ ఇంకొకటి నోటీస్ చేస్తున్నారు మీ దగ్గర ఏంటంటే, వాంటెడ్లీ మీరు ఈ పర్సన్ ఇగ్నోర్ చేస్తున్నారు అండ్ వాంటెడ్లీ మళ్ళీ మీరు మెసేజ్ చేస్తున్నారు. ఓకే, సో అలా ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్ని మీరు ఇగ్నోర్ చేస్తున్నట్టు ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే పాస్ట్లో మిమ్మల్ని ఈ పర్సన్ ఇగ్నోర్ చేశారు. సో ఇలాంటి డౌట్స్ అన్నీ ఎందుకు వస్తున్నాయి ఈ పర్సన్కి మీ పైన అంటే, అందుకే పాస్ట్లో ఈ పర్సన్ మీతో ఎలా బిహేవ్ చేశారో ఇప్పుడు ప్రజెంట్ ఈ పర్సన్ అలా ఈ పర్సన్తో మీరు అలా బిహేవ్ చేస్తున్నారు అన్నట్టుగా తీసుకుంటున్నారు మీ బిహేవియర్ని. యాక్చువల్గా మీరు ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారంటే, మీరు అది ఇగ్నోర్ చేయడం కాదు, మీరు చేస్తున్నది ఏంటంటే యు ఆర్ వెరీ బిజీ. బట్ ఈ పర్సన్ వెంటనే మీ మెసేజ్కి రిప్లై ఇవ్వకపోతే మీరు మళ్ళీ ఆ పేజ్లోకి వెళ్ళి అసలు ఏం చేస్తున్నారు, మీ పర్సన్ దగ్గర నుండి రిప్లై వచ్చిందా ఏంటి అని మీరేం చెక్ చేయరు. ఎందుకంటే మీరు బిజీ ఉంటారు. ఒక 2-3 మెసేజెస్ మీ పర్సన్ దగ్గర నుండి వస్తే అప్పుడు మీరు ఆ యాప్ ఏదో ఉంటుంది మీరిద్దరూ మాట్లాడుకునేది, అక్కడ ఓపెన్ చేసి మీ పర్సన్ ఏమన్నా మెసేజ్ పెట్టారా అని చెక్ చేస్తారు మీరు. మీకు ఎందుకు ఈ అలవాటు వచ్చింది అని అంటే, ఈ పర్సన్ ఎప్పుడు మీరు మెసేజ్ చేయగానే రెస్పాండ్ అవ్వరు. సో మీకు అదే అలవాటు అయిపోయింది. కానీ ఇప్పుడు దాన్నే డిఫరెంట్గా ఆలోచిస్తున్నారు. మీ పర్సన్ ఏంటంటే, మీ పర్సనే
వెయిట్ చేస్తున్నారు మీ మెసేజ్ కోసం, మీరే రెస్పాండ్ అవ్వట్లేదు అన్నట్టు ఫీల్ అవుతున్నారు. కొంచెం ఇక్కడ ఇంకొక పాయింట్ కనిపిస్తుంది ఏంటంటే, సంబడీ చీటెడ్ దిస్ పర్సన్, సంబడీ మ్యానిపులేటెడ్ దిస్ పర్సన్. ఈ పర్సన్ని ఎవరో కొంచెం స్ట్రాంగ్గానే మ్యానిపులేట్ చేశారు. ఆ మ్యానిపులేషన్ నాట్ ఓన్లీ షార్ట్ మ్యానిపులేషన్, అది ఒక లాంగ్ టర్మ్ అనమాట. అంటే కొన్ని ఇయర్స్గా ఉంది ఈ పర్సన్ లైఫ్లో దట్ మ్యానిపులేషన్. బట్ ఈ పర్సన్ ఏంటంటే ఆ మ్యానిపులేషన్ని ఈ పర్సన్ ఒక ట్రూ లవ్ అన్నట్టుగా తీసుకున్నారు. అది నిజంగా ఈ పర్సన్ సైడ్ నుంచి ట్రూ లవే, బట్ ద అదర్ సైడ్ నుంచి ట్రూ లవ్ కాదు. అది ఇప్పుడు తెలిసింది ఈ పర్సన్కి. అండ్ దే రియలైజ్డ్ అసలు ట్రూ లవ్ అంటే ఏంటి, అన్కండిషనల్ లవ్ ఏంటి, ఇదంతా కూడా అనలైజ్ చేసుకుని ఈ పర్సన్ తెలుసుకున్నది ఏంటి అంటే, మీ ఇద్దరి మధ్య ఉన్నదే ట్రూ లవ్. ఎందుకంటే మీరు ఈ పర్సన్ ఎలా ఉన్నా, ఏ సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఈ పర్సన్ని ఒకేలా చూస్తున్నారు. ఈ పర్సన్ ఏ హెల్ప్ కావాలని మీ దగ్గరికి వచ్చినా మీరు హెల్ప్ చేస్తున్నారు. నాట్ ఓన్లీ ఇన్ ద పాస్ట్, ఇప్పుడు కూడా ఈ పర్సన్ మీకు ఏదైనా తన ప్రాబ్లంలో ఉన్నారని చెప్తే మీరు వెంటనే హెల్ప్ చెయ్యనా అని అడుగుతారు. ఆ టైప్ పర్సన్ మీరు. కానీ ఇక్కడ ఈ పర్సన్ మిమ్మల్ని ఎలా చూస్తారు పాస్ట్లో అంటే, ఈ పర్సన్ దగ్గర నుండి మీరు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అందుకే హెల్ప్ చేశారు అన్నట్టుగా తీసుకున్నారు. మీరు చేసిన హెల్ప్ని అండ్ మిమ్మల్ని గ్రాంటెడ్గా తీసుకున్నారు. సో ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మీలాంటి వాళ్ళని బాధ పెట్టినందుకే ఈ పర్సన్కి ఈ సిచ్యువేషన్ వచ్చింది, ఇప్పుడు ఒంటరిగా ఉండిపోయే పరిస్థితి వచ్చింది అని అనుకుంటున్నారు ఈ పర్సన్. సో దాన్ని అలా తీసుకుంటున్నారు, తనకున్న సిచ్యువేషన్ని. అండ్ ఫైనలీ తను డిసైడ్ చేసుకున్నది ఏంటి అని అంటే, తన లైఫ్లో ఉన్న టాక్సిక్ పీపుల్ అందరినీ అవాయిడ్ చేస్తూ వస్తున్నారు. టాక్సిక్ ఫ్రెండ్షిప్స్ ఈవెన్ వాళ్ళని కూడా డిస్టెన్స్లో పెడుతున్నారు. అండ్ ఈ పర్సన్ మీకు ప్రపోజ్ చేయాలని, మీ మధ్య ఉన్న రిలేషన్షిప్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలని చాలా ప్లాన్ చేస్తున్నారు. బట్ దే డోంట్ నో వేర్ టు స్టార్ట్. ఈ పర్సన్ లైఫ్లో ముగ్గురు ఉన్నారు. ముగ్గురు ఇన్ ద సెన్స్ 3 రిలేషన్షిప్స్ ఉండేవి. ఓకే, అమాంగ్ దోస్ 3 మీరు ఒకరు. 2 రిలేషన్షిప్స్ బ్రేకప్ అయిపోయాయి 1 by 1. అండ్ ఈ పర్సన్ ఈ 3 రిలేషన్షిప్స్లో ఒక రిలేషన్షిప్కి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చారు. ఆ రిలేషన్షిప్ ఈ పర్సన్కి ఒక గ్రేట్ లెసన్ నేర్పించి ఆ రిలేషన్షిప్ కట్ అయింది. సో ద అదర్ రిలేషన్షిప్, ఆ రిలేషన్షిప్కి ప్రయారిటీస్ ఏమీ ఇవ్వలేదు, బట్ జస్ట్ కాంటాక్ట్లో ఉన్నారు. ఓకే, అండ్ థర్డ్ పర్సన్ ఈజ్ యూ. సో ఈ పర్సన్ రియలైజ్ అవుతున్నారు ఇప్పుడు 1 by 1 అన్ని పాయింట్స్ అనలైజ్ చేసుకుంటున్నారు. చాలా ఒంటరిగా ఉన్నప్పుడు ఇవన్నీ ఆలోచిస్తున్నారు. అసలు మీతో రిలేషన్షిప్ ఏదైతే ఉందో ఆ రిలేషన్షిప్కి ఫస్ట్ ప్రయారిటీ కనుక ఇచ్చి ఉంటే ఇప్పటికీ ఈ పర్సన్ ఒక రేంజ్లో ఉండేవారేమో. అంటే లైఫ్లో ఒక ఎస్టాబ్లిష్డ్ పర్సన్లా ఉండేవారేమో, ఎస్టాబ్లిష్డ్ లైఫ్ ఉండేదేమో, స్టెబిలిటీ ఉండేదేమో. అనవసరంగా అందరినీ నమ్మి ఇప్పుడు లోన్లీగా ఫీల్ అవుతున్నారు. లోన్లీగా అంటే సింగిల్గా, ఎలోన్గా మిగిలిపోయారు. అండ్ ఈ పర్సన్కి అర్థమైంది ఏంటి అని అంటే, నిజాన్ని అబద్ధం అనుకున్నారు, అబద్ధాన్ని నిజం అనుకున్నారు ఈ పర్సన్. అదే పెద్ద మిస్టేక్. ఈ పర్సన్ చేసిన గ్రేట్ మిస్టేక్ ఏంటంటే అది. ఓకే, దే టుక్ యూ ఫర్ గ్రాంటెడ్, అది ఇంకొక మిస్టేక్. ఓకే,
బట్ ఇక్కడ మీతో ఎందుకు అసలు అలా బిహేవ్ చేశారు అని అంటే, ఈ పర్సన్కి ఏమనిపించిందంటే, మీరు అంతలా హెల్ప్ చేస్తున్నారు, ఇన్ రిటర్న్ ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు అని, ఇన్ రిటర్న్ అట్లీస్ట్ మీరు ఏది హెల్ప్ కూడా అడగట్లేదు అని అంటే, ఈ పర్సన్ దగ్గర నుండి మీరు ఇంకా ఏదో ఒక గ్రేట్ థింగ్ ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో వై నాట్ ఎస్కేప్ ఫ్రమ్ దిస్ సిచ్యువేషన్ అన్నట్టు ఈ పర్సన్ మిమ్మల్ని గోస్ట్ చేశారు, చాలాసార్లు మిమ్మల్ని బ్లాక్ చేశారు. ఈ బ్లాక్ చేసిన ఆ పీరియడ్లో మీరు చాలా ఐసోలేట్ అయిపోయారు, మీరు హెల్త్ ప్రాబ్లమ్స్ తెచ్చుకున్నారు. అండ్ అనదర్ థింగ్, మీరు అందరితో డిటాచ్ అయిపోయారు. అంటే లోన్లీగా ఉండడానికి మీరు అలవాటు పడిపోయారు. బట్ ఆఫ్టర్ దాట్ మీరు రియలైజ్ అయింది ఏంటి అని అంటే, అసలు మిమ్మల్ని గ్రాంటెడ్గా తీసుకున్న వాళ్ళ కోసం మీరు ఎందుకు ఇంత ఏడవాలి, ఎందుకు ఇంత ఐసోలేట్ అయిపోవాలి, అండ్ మీ ఫ్యామిలీ రిలేషన్షిప్స్, మీ ఫ్రెండ్షిప్స్ ఇవన్నీ ఎందుకు వదిలేసుకోవాలి. అదర్ పర్సన్ ఏం చేస్తున్నారు మీకోసం, దట్ అదర్ పర్సన్ ఎవరి కోసమైతే మీరు ఎంత బాధపడుతున్నారో ఆ పర్సన్ అక్కడ ఏ సిచ్యువేషన్లో ఉన్నారు, అక్కడ చాలా హ్యాపీగా ఉన్నారా, సాడ్గా ఉన్నారా, అసలు మీకోసం అట్లీస్ట్ ఆలోచిస్తున్నారా ఒక్క నిమిషమైనా అని మీరు అనలైజ్ చేయడం మీరు స్టార్ట్ చేశారు అప్పుడు. బట్ అక్కడ మీరు రియలైజ్ అయింది ఏంటంటే, మీరు ఎవరి కోసమైతే ఇంత బాధపడుతున్నారో దట్ పర్సన్ మీకంటే ఎక్కువ బాధలో ఉన్నారు. బట్ అది ఎలా అంటే, మీ నుంచి దూరంగా మీ నుంచి దూరంగా ఉన్నందుకు కాదు, తన రిలేషన్షిప్ ఏదైతే మిమ్మల్ని కాదని ఇంకొక రిలేషన్షిప్కి ప్రయారిటీ ఇచ్చారో దట్ రిలేషన్షిప్ చీటెడ్ దిస్ పర్సన్. దట్ రిలేషన్షిప్ ప్రూవ్ టు బీ ఫేక్ రిలేషన్షిప్. సో ఎప్పుడైతే ఆ రిలేషన్షిప్ ఫేక్ అని తెలుసుకున్నారో అందరూ ఫేక్గానే కనిపించడం స్టార్ట్ చేసింది ఈ పర్సన్కి. అన్నీ ఫేక్ అనిపించడం, అన్నిటికీ దూరంగా ఉండడం, ఇలా ఆల్మోస్ట్ ఈ పర్సన్ 1 or 2 months అందరికీ దూరంగా ఉన్నారు. ఎడిక్షన్స్ అలవాటైపోయాయి. అయితే ఇప్పుడు ఈ పర్సన్ కోసం మీరు ఎలా ఆలోచించారో, ఎలా అంటే ఈ పర్సన్ మీకు అంటే మీ రిలేషన్షిప్ సక్సెస్ అవ్వలేదు కాబట్టి మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు, ఐసోలేట్ అయిపోయారు. సేమ్ వే ఈ పర్సన్ లైఫ్లో జరిగింది. అంటే ఈ పర్సన్ ఎవరికైతే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చారో ద సేమ్ పర్సన్ ఈ పర్సన్ని కాదని వెళ్ళిపోయారు. సో అలా ఈ పర్సన్ ఐసోలేట్ అయిపోయారు. ఓకే, సో ఇద్దరు సేమ్ సిచ్యువేషన్లో ఉన్నారు అండ్ అగైన్ మీరిద్దరూ ప్యాచప్ అయ్యారు. ఇది నిజంగా యూనివర్స్ మిమ్మల్ని ఇద్దరిని దగ్గర చేయడానికి, మీ పర్సన్కి లెసన్స్ నేర్పించడానికి ఇంకొక కార్మిక్ రిలేషన్షిప్ని పర్సన్ లైఫ్లోకి తీసుకొచ్చిందనమాట. ఓకే, సో మీ వాల్యూ ఏంటో ఈ పర్సన్కి తెలియడం కోసం ఇదంతా జరిగింది. ఈ పర్సన్ చాలా ఏమంటారంటే దాన్ని, మిమ్మల్ని తప్ప ఇంకెవరినైనా యాక్సెప్ట్ చేయొచ్చు అన్నట్టుగా కూడా ఫీల్ అయ్యారు ఒక్కొక్కసారి. అండ్ కానీ పాస్ట్ నుండి ఆర్ బిగినింగ్ నుండి ఈ పర్సన్కి మీరు ఒక స్పెషల్ పర్సన్ లాగానే కనిపించేవారు. అంటే మీ ఎనర్జీస్ ఏవైతే ఈ పర్సన్ ఫీల్ అయ్యేవారో అవి ఈ పర్సన్ ఇంకెక్కడా కూడా ఫీల్ అవ్వలేదు. అంటే మీరు ఇచ్చే ఆ ధైర్యం, మీ గైడెన్స్, మీ హెల్ప్, మీ సపోర్ట్ ఇదంతా ఎక్కడా కూడా ఈ పర్సన్కి దొరకలేదు. అండ్ మీరు చాలా నర్చరింగ్, కేరింగ్గా మాట్లాడుతూ ఉంటారు ఈ పర్సన్కి. అదొక స్పెషల్ అట్రాక్షన్ అనమాట. బట్ ఇక్కడ ఈ పర్సన్ కొంచెం ఫిజికల్ అట్రాక్షన్లో కూడా ఉన్నారు మీ సైడ్, మీరంటే. అండ్ దట్ ఇన్సేన్ కెమిస్ట్రీ కూడా కనిపిస్తుంది. ఇంటెన్స్ ప్యాషనేట్ ఎనర్జీ అది కూడా కనిపిస్తుంది. కానీ ఇదంతా ఏంటంటే ఈ పర్సన్ ఎప్పుడు అవన్నీ మీ దగ్గర చెప్పలేదు. ఎందుకు చెప్పాలని అనిపించలేదంటే, మీతో రిలేషన్షిప్ జస్ట్ పాసింగ్ క్లౌడ్ లాగా కాసేపు ఉంటుంది, కాసేపు పోతుంది. అది జస్ట్ ఒక
ఏ పీరియడ్ ఆఫ్ టైం ఉంటుంది అంతే, తర్వాత ఉండదు ఈ రిలేషన్షిప్ అనిపించింది ఈ పర్సన్కి. సో అలా తీసుకున్నారు మీ రిలేషన్ని క్యాజువల్. సో తర్వాత ఈ పర్సన్కి అర్థమైంది ఏంటి అని అంటే, అప్పుడప్పుడు ఈ పర్సన్ మీతో మ్యారేజ్ అండ్ దట్ మ్యారిటల్ లైఫ్ ఇవన్నీ విజువలైజ్ చేసుకుని చాలా హ్యాపీనెస్ అనేది ఫీల్ అవుతూ ఉండేవారు. కానీ అది జరగదు, నేను ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నాను అని మళ్ళీ డ్రాప్ అయిపోయేవారు. ఓకే, బట్ ఎప్పుడైతే ఇంకొక పర్సన్కి ఈ పర్సన్ కమిట్ అయిపోయారో ఇవన్నీ కూడా ఆపేశారు. ఇంకా అంటే మీకోసం ఆలోచించడమే మానేశారు, మిమ్మల్ని బ్లాక్ చేసేసారు. ఓకే, ఎందుకు బ్లాక్ చేశారంటే, తనున్న రిలేషన్షిప్లో ఇఫ్ సపోజ్ మీరు సడన్గా మెసేజ్ చేయడమో కాల్ చేయడమో చేస్తారు, ఆ పర్సన్ ఎవరైతే ఉంటారో తన లైఫ్లో తనతో వాళ్ళు చూస్తే కనుక ఆ రిలేషన్షిప్ ఫెయిల్ అవుతుందేమో అని మీకు ఆ విషయం చెప్పకుండానే బ్లాక్ చేసేసారు. ఎందుకంటే ఈ పర్సన్ మీ దగ్గర ఎందుకు వేరే రిలేషన్షిప్ మీకు తెలియకుండా ఎందుకు హైడ్ చేస్తూ వచ్చారంటే, మీకు ఆ విషయం తెలిస్తే మీరు ముందే వాకవే చేసేస్తారు, మీరు ముందే ఈ పర్సన్ని బ్లాక్ చేసేస్తారు. అది వద్దు ఈ పర్సన్కి. ఎందుకంటే మీ రిలేషన్షిప్ కావాలి అండ్ అదర్ రిలేషన్షిప్ కూడా కావాలి అన్నట్టు ఫీల్ అయ్యారు. అప్పుడు ఈ ఓవరాల్ ఎనర్జీ ఎలా వస్తుందంటే, ఒక్కొక్కసారి మీరు కావాలనుకునేవారు, ఒక్కొక్కసారి మీరు వద్దు అనుకునేవారు. సో ఇష్టం ఉన్నప్పుడు మాట్లాడేవారు, ఇష్టం లేనప్పుడు బ్లాక్ చేస్తూ వచ్చారు. సో అది సిచ్యువేషన్ ఇన్ ద పాస్ట్. సో ప్రజెంట్ ఏంటి అంటే, ప్రజెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే, ఈ పర్సన్ ఎవరినైతే నమ్మారో వాళ్ళు ఈ పర్సన్ చీట్ చేసి వెళ్ళిపోయారు ఆల్రెడీ. నౌ దిస్ పర్సన్ ఈజ్ సింగిల్ అండ్ మీ మధ్య ఉన్న రిలేషన్షిప్ని ఒక డీప్ బాండింగ్గా కన్వర్ట్ చేయడానికి చాలా ఎఫర్ట్స్ అయితే పెడుతున్నారు. కానీ ఇక్కడ ఈ పర్సన్ ఇప్పుడు మీకు కమిట్ అవ్వడానికి కూడా రెడీగా ఉన్నారు. కానీ మీరు ఈ పర్సన్ ఇచ్చే కమిట్మెంట్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా చెయ్యరా అనేది ఈ పర్సన్కి ఉన్న పెద్ద డౌట్. ఎందుకంటే ఈ పర్సన్ మీకు చెప్తారు ఇవన్నీ కూడా. ఇక్కడ ఒక గ్రేట్ న్యూస్ అనేది రాబోతుంది ఈ పర్సన్ దగ్గర నుండి. ఏంటంటే ఈ పర్సన్ మీతో లైఫ్ లాంగ్ ఉండాలి, మీతోనే లైఫ్ అంతా స్పెండ్ చేయాలి, మీకు సపోర్టింగ్గా ప్రొటెక్షన్గా ఉండాలి అనేది ఈ పర్సన్ గోల్ ఇప్పుడు. కానీ ఇవన్నీ మీకు చెప్పట్లేదు. ఎప్పుడు చెప్దామని అనుకుంటున్నారు అంటే, తన పాస్ట్ కనెక్షన్ కంప్లీట్గా ఇంకా ఎండ్ అవ్వలేదు. అది ఎప్పుడైతే ఎండ్ అవుతుందో ఈ పర్సన్ ఆ రోజే మీకు ఇవన్నీ చెప్తారు. బట్ ఆ విషయాలన్నీ ఈ పర్సన్ చాలా హ్యాపీగా చెప్పడం మీరు అబ్జర్వ్ చేస్తారు. ఓకే, సో ఎందుకు హ్యాపీగా చెప్తున్నారు, ఒక సాడ్ న్యూస్ని ఎందుకు హ్యాపీగా చెప్తున్నారు అనేది మీకు అర్థమవుతుంది. అప్పుడు తను చేసుకున్నది ఒక రాంగ్ చాయిస్. టు బీ విత్ యూ దే ఆర్ లీవింగ్ సమ్వన్ ఎల్స్. ఓకే, అండ్ ఇదంతా కూడా మీకు చాలా షాకింగ్గా సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది. కానీ దీనికోసం మీరు చాలా మేనిఫెస్ట్ చేశారు ఒకప్పుడు. ఈ పర్సన్తో మీరు లైఫ్ అంతా స్పెండ్ చేయాలి, మీరు ఈ పర్సన్ని ఒక లైఫ్ పార్ట్నర్గా యాక్సెప్ట్ చేయాలి, మీ కమిట్మెంట్ ఈ పర్సన్ యాక్సెప్ట్ చేయాలి, ఇలా మీరు మేనిఫెస్ట్ చేశారు. బట్ అది తర్వాత ఇంక వదిలేశారు మేనిఫెస్టేషన్ని. సో ఆ మేనిఫెస్టేషన్ ఇప్పుడు నిజమైంది. ఓకే, మీరు ఏదైతే విష్ చేశారో యూనివర్స్ని, ఆ విష్ ఇప్పుడు ఫుల్ఫిల్ అవ్వమని అవుతుంది. ఆ విష్ ఫుల్ఫిల్ అయ్యే లోపు మీరు మీ లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ చూస్తారు. అదేంటంటే, మీరు చాలామందికి హెల్ప్ చేస్తున్నారు ఇన్ ద పాస్ట్. మీరు చాలామందిని ఆ పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ నుండి బయటకు వచ్చేటట్టు ఒక ప్రాపర్ గైడెన్స్ ఇస్తూ వచ్చారు. లాట్ ఆఫ్ చారిటీ అనేది చేశారు ఆల్రెడీ మీరు. ఓకే, అండ్ యూనివర్స్ ఆ పెయిన్ ఏదైతే మీరు సఫర్ అయ్యారో అండ్ మీరు ఏదైతే చారిటీ చేశారో
వాటన్నిటికీ కూడా యూనివర్స్ మీకు ఇప్పుడు ఒక గిఫ్ట్ ఇవ్వబోతుంది. అదేంటి అని అంటే లార్డ్ ఆఫ్ మనీ, లార్డ్ ఆఫ్ ఫైనాన్షియల్ అబండెన్స్ మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికి వస్తుంది. అది నాట్ ఓన్లీ ఏ స్మాల్ అమౌంట్ ఆఫ్ మనీ, అదేదో ఒకరోజు ఖర్చు పెడితే అయిపోయేదో లేదా మహా అయితే 1 year ఖర్చు పెడితే అయిపోయే అమౌంట్ కాదు. అది జనరేషనల్ వెల్త్. ఓకే, అది మీ గ్రాండ్ చిల్డ్రన్ వరకు హ్యాపీగా ఎవరు కష్టపడకుండా మీ లైఫ్ని అండ్ మీ గ్రాండ్ చిల్డ్రన్ అంటే నెక్స్ట్ జనరేషన్ అలా కొన్ని జనరేషన్స్ వరకు దాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఆ అమౌంట్ని. సో అంత అమౌంట్ అనేది మీ దగ్గరికి రాబోతుంది. ఓకే, సో ఆర్ యూ రెడీ ఫర్ ఇట్ అనేది మీరు డిసైడ్ చేసుకోండి. ఎస్, యు ఆర్ రెడీ. బట్ ఇక్కడ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉన్నాయి కొన్ని. ఏంటి అవి అని అంటే, మీరు ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడ లీక్ చేయకూడదు, మీకు అబండెన్స్ వచ్చినట్టు. అండ్ మీ లైఫ్ స్టైల్ వెంటనే చేంజ్ చేయకూడదు. అండ్ ఇది యాక్చువల్గా మీరు చెప్పినా చెప్పకపోయినా ఎవరో ఒకరు ఈ ఇన్ఫర్మేషన్ని గ్రాస్ప్ చేసేస్తారు. సో మీరేం చేయాలంటే అసలు ఏమీ తెలియనట్టుగా ఉండండి. మీ దగ్గర అంత అమౌంట్ ఉందని ఎవరికి తెలియకుండా మేనేజ్ చేయొచ్చు. సో అలా చేయండి మీరు. అలా ఎప్పుడైతే మీరు అనుకుంటారో అంటే ఇంత అమౌంట్ నా దగ్గర ఉన్నట్టు ఈవెన్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలియనట్టు ఉండాలి. ఎందుకు అలా చెప్తున్నాను ఇక్కడ అంటే, దీనికి చాలా రీజన్స్ ఉంటాయి. ఓకే, మీకు శత్రువులు ఎక్కువైపోతారు ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ రిస్క్ ఎక్కువైపోతుంది దాంతోపాటే. సో ఈ విషయాలేమి కూడా మీరు బయటికి ఎక్స్పోజ్ చేయకుండా ఉంటే మంచిది. అసలు ఎప్పుడు ఎలా ఉండేవారో అలానే ఉండండి అరౌండ్ 2 years or 3 years వరకు కూడా. అండ్ ఇఫ్ యూ వాంట్ టు డూ చారిటీ, యూ కెన్ డూ దట్ చారిటీ. బట్ మీ ఓన్ థింగ్స్ కోసం ఆ మనీని ఎప్పుడైతే ఖర్చు పెట్టడం స్టార్ట్ చేస్తారో ఎవ్రీ వన్ విల్ నోటీస్. ఓకే, సో అది గ్రాడ్యువల్గా మీరు మీకోసం ఉపయోగించుకోవచ్చు. గ్రాడ్యువల్గా అంటే ఒక్కొక్క మెట్టు ఎక్కినట్టుగా మీరు కొంచెం అంటే 1 year అలా అది చూడటానికి ఎలా ఉండాలంటే, ఓకే ఈ ఇయర్లో ఈ ప్రాపర్టీ కొన్నారు కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఇంకొక ప్రాపర్టీ కొన్నారు, అలా ఉండాలి. అది ఆ అరేంజ్మెంట్ అనేది, అనాలిసిస్, ఆ ప్లానింగ్ అలా ఉండాలి. ఓకే, ఇమీడియట్గా మీరు ఫ్రమ్ 0 to 100 జంప్ అయిపోతే ఎలా ఉంటారో అలా ఉండకూడదు. అలా ఉంటే మీకు రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఓకే, సో ఇది నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, మీరు మీ రిస్క్ మీరు కొని తెచ్చుకోకండి. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ మీ చుట్టూ శత్రువులు ఉండే ఉంటారు. సో వాళ్ళు ఇంకా వాళ్ళ ప్లాన్స్ వాళ్ళకు ఉంటాయి. సో బీ కేర్ఫుల్ విత్ దిస్ ఫైనాన్షియల్ అబండెన్స్. యూనివర్స్ మీకు ఎలా అయితే ఇస్తుందో యూనివర్సే ఆ అబండెన్స్ని ప్రొటెక్ట్ కూడా చేస్తుంది, దాంట్లో అయితే నో డౌట్. అండ్ ఇక్కడ అసలు ఈ అబండెన్స్ ఇంతమందిలో అంటే వీడియో చాలామంది చూస్తూ ఉంటారు, దానిలో కొంతమందికి మాత్రమే ఈ పాయింట్స్ రెజొనేట్ అవుతాయి కదా. సో వాళ్ళందరూ కూడా నిజంగా చాలా లక్కీ ఫెలోస్ అని చెప్పాలి. ఎందుకంటే ఎవరైతే ఇప్పుడు నేను చెప్పిన లైక్ చారిటీ, హెల్పింగ్ అండ్ హీలింగ్ ఇదంతా ఎవరైతే చేశారో వాళ్ళకి మాత్రం ఈ పాయింట్ రెజొనేట్ అవుతుంది. ఓకే, అంటే అదే యూనివర్స్ కొంతమందికి బ్లెస్సింగ్స్ ఇస్తుంది రిగార్డింగ్ దిస్ ఫైనాన్షియల్ అబండెన్స్. అండ్ మీరు ఏదైతే పెయిన్ఫుల్ సిచ్యువేషన్ నుండి వస్తున్నారో ఆ పెయిన్ అంతటిని కూడా మీరు చారిటీ పైన పెట్టారో లేదా
ఎవరికో ఒకరికి హెల్ప్ చేయడంలో పెట్టారు. అండ్ మీ కెరియర్‌కి కోసం మీరు చాలా కష్టపడ్డారు. సో, యూనివర్స్ ఇదంతా అబ్జర్వ్ చేసి మీకు ఈ బ్లెస్సింగ్ అనేది ఇస్తుంది. అండ్ ఒక ఆనెస్ట్ సోల్‌మేట్ మీ లైఫ్‌లోకి ఎంటర్ అవ్వబోతున్నారు.